అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మరి ఇప్పుడంతా రాజకీయాల వేడి సాగుతోంది. మరి ఏ రాసుల వాళ్ళకి రాజకీయ యోగం ఉంది అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది వచ్చే ఏడాది దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలము, జరిగిన వాటికి ఇంకా ఫలితం రావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో రాసులకు, గ్రహాల స్థితిగతులకు చాలా ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. వ్యక్తిగత జాతకాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. మరి వ్యక్తిగత జాతకాల సంగతి చూస్తే ఇక మనకేంటి, ఆ ఇల్లు కడతారా, లేకపోతే ప్రమోషన్ వస్తుందా, ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ అవి పక్కన. ఇప్పుడంతా రాజకీయాల వేడి ఉంది కదా. సో కాబట్టి వాళ్ళకి రాజకీయ యోగం ఉందా అనేది ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఆ రాశి జాతకులు మరి గెలుస్తారా, ముఖ్యమంత్రి అవుతారా, మంత్రి అవుతారా, ఎవరు అవుతారు, మరి ప్రైమ్ మినిస్టర్ అవుతారా, ఎవరు కూర్చోగలుగుతారు ఆ సీట్లలో, ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా కానీ, ఇంకే రకంగా కార్యకర్తలు అభివృద్ధి చెందడం కానీ, ఏ రాసులు అయితే వాళ్ళకి అభివృద్ధి సూచితం అనేది మనం తెలుసుకోవాలి. అయితే వ్యక్తిగత జాతకాల సంగతి పక్కన పెడితే గ్రహ సంచారం ప్రకారం ఏ రాసుల వాళ్ళకైతే, ఏ నక్షత్రాల వాళ్ళకైతే విజయం సాధించడానికి ఆస్కారం ఉందో అది చూద్దాం మనం. అయితే ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం కూడా, రాజకీయంగా పురోగతి చెందడానికి మనకి సంబంధించి శని, రవి, శుక్ర గ్రహాలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. శని గ్రహము ప్రజలకు, రవి గ్రహము సాధారణంగా అధికారానికి, శుక్రగ్రహము రాజకీయ పరంగా ఉండడానికి కారకులు అన్నమాట. సాధారణంగా మేషము, కర్కాటకము, తుల, మకర రాశులు రాజకీయాలకు కారణమవుతూ ఉంటాయి. ఈ రాశులు ఎటువంటి దోషాలు లేకుండా ఉన్న పక్షంలో ఈ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారు. మరి ఈ ఏడాది శని, గురుగ్రహాలు చాలా బలంగా ఉన్నందువల్ల రాజకీయ రంగంలో పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. పాత వారి కంటే కూడా కొత్త నాయకులు రంగంలోకి ఎక్కువగా ప్రవేశించడానికి సూచనలు కనిపిస్తున్నాయి. శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల యువత ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది వచ్చే ఎంత కాలంలో కూడా ఏ ఏ రాశుల వాళ్ళు విజయాన్ని సాధిస్తారో పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మేషము, కర్కాటకము, తుల, మకర రాశుల వాళ్ళు భరణి, పునర్వసు, పుబ్బ, ఉత్తర, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శతభిష నక్షత్రాల వాళ్ళు తప్పకుండా విజయాలు సాధించి రాజకీయ రంగంలో స్థిరపడడానికి అవకాశం ఉంది. మేషం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి శని, గురుగ్రహాలతో పాటు శుక్రుడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అందువలన చాలా దూకుడుగా రాజకీయ రంగంలో ముందుకెళ్లే సూచనలు ఉన్నాయి. సాధారణంగా ప్రజాప్రతినిధిగా విజయం సాధించాలంటే, మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉండాలి అంటే ఇది వీళ్ళకి. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టినట్టయితే మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఈ రాశిలో జాతకులు భరణి నక్షత్రానికి సంబంధించిన వారైతే రాజకీయ రంగంలో లేదా ఎన్నికల్లో విజయం ఖాయం అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి శని, గురువులతో పాటు కుజ, రవి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువలన ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. ఇందులోనూ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎన్నికల్లో ముందుకు దూసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ప్రజాప్రతినిధిగా విజయం సాధించడంతో పాటు మంత్రి పదవిని చేపట్టడం, అలాగే రాజకీయంగా వీరు సంపాదించిందంతా కూడా సంపాదన పెరుగుతుంది, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. అనేక రకాల సూచనలు వీటికి సూచిస్తున్నాయి అన్నమాట. వీరికి ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా రాజకీయంగా అదృష్టయోగం పట్టడం ఖాయం అన్నమాట. తులారాశి వారికి మరి ఈ ఏడాది రాజకీయంగా విపరీతంగా రాజయోగం పట్టబోయే రాశి ఏదన్నా ఉంది అంటే తులారాశి అన్నమాట. మరి 5వ స్థానంలో ఉన్నటువంటి శని మారబోతున్నటువంటి స్థానాన్ని బట్టి గురువు వీరికి రాజకీయంగా అందరాలు ఎక్కిస్తాడు. పదవులు చేపట్టే అవకాశము ఉంది. మరి సామాజిక కార్యక్రమాల పట్ల వీళ్ళకి చాలా ఆసక్తి పెరుగుతుంది. వీళ్ళ పాలన దక్షతకి చాలా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థికంగా కూడా వీళ్ళ ఈ రాశి వారికి అపర కుబేరులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఒక విధంగా చూస్తే వీళ్ళు పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉందన్నమాట. అందువల్ల తులారాశి వారికి రాజకీయ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. ముందంజ వేస్తారు, పదవులను అలంకరిస్తారు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళని చూస్తే ఈ రాశి వాళ్ళు కూడా ప్రజా కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ఇప్పటికే తెచ్చుకున్నటువంటి గుర్తింపు ఈ ఏడాది రాజకీయాల్లో ఒక మంచి మెట్టుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. శని, గురు గ్రహాలు అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి శని కారణంగా వీరికి జనాకర్షణ పెరుగుతుంది, వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. అందువల్ల వీళ్ళు ఈ ఏడాది ఎన్నికల్లో విజయం సాధించడం తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ రాశి వాళ్ళు ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ పెద్ద పెద్ద పదవులను చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా ఎక్కువగా రాజయోగం అనుభవించడానికి అవకాశం ఉంది. మరి మిగతా రాశుల విషయానికి వస్తే
ధనురాశి వారికి రాజకీయ రంగ ప్రవేశానికి అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో వీళ్ళకి కొద్దిపాటి గుర్తింపు కూడా లభించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇలా ఈ రాశుల వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఈసారి రాణించే అవకాశం ఉంది. కాబట్టి మీ రాశి ఈ రాశుల్లో ఉందా, రాజకీయంగా మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు కదా. శుభం.